జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. శ్యామా, వదినా ఏంటిలా వచ్చారు? కలెక్షన్ కోసం వెళ్తున్నాను. దారిలోనే కదా అని చెప్పి నేను చూద్దామని వచ్చాను. నీకోసం హిమాలయాల నుంచి కుంకుమ పువ్వు తెప్పించాను. అదిచ్చి వెళ్దామని వచ్చాను. మీకు హిమాలయాల్లో కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఆ, ఆ, బ- హిమాలయాలు కాదు, కాశ్మీర్ 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 వాళ్ళు. నా దగ్గర వడ్డీకి తీసుకున్న వాళ్ళ కోడలు కాశ్మీర్ నుంచి వస్తుంటే కాశ్మీర్ కుంకుమ పువ్వు కావాలని చెప్పి మరీ తెప్పించాను. మనకి దొరికే వాటిలో కల్తీ ఉంటుందని ఒరిజినల్ కుంకుమ పువ్వు తెప్పించాను. థ్యాంక్స్ వదినా. మా శ్యామ గురించి ఎంత జాగ్రత్త తీసుకుంటున్నావు వనజాక్షి. కుంకుమ పువ్వు పాలల్లో వేసుకొని తాగితే పిల్లలు మంచి రంగుతో పుడతారంట. రక్తం పంచుకు పుట్టే పిల్లలు ఏ రంగులో పుడితే ఏముంది వనజాక్షి. నువ్వు చెప్పిన మాట కూడా నిజమే పెద్దమ్మా. కానీ అందరూ ఏదో అనుకుంటూ ఉంటారు కదా అని తీసుకొచ్చాను. అయినా గుణం ముఖ్యం కానీ రంగుదేముంది. నీకు నచ్చకపోతే వదిలేశామా? అదేం కాదులే వదినా. నువ్వు ప్రేమతో తెచ్చావు, అది చాలు. నీకోసం తాగుతాను. అయితే నేనే నీకు పాలు కల్పిస్తానుండే. కూరగాయలమ్మా, కూరగాయలు, వంకాయలు, టమాటా, పచ్చిమిర్చి. శ్యామ నువ్వు వండు, నేను వెళ్తాను. వైదేహి జ్యూస్ తాగమ్మా. వద్దు మామయ్య గారు, వదిన పాలు తీసుకొస్తానంది కదా. అమ్మా శ్యామా, గ్యాస్ స్టవ్ ముట్టించే లైటర్ కనిపించట్లేదు, ఎక్కడుంది? అక్కడే ఉంటుంది చూడొదినా. చూశానమ్మా, ఇక్కడేం కనిపించట్లేదే. ఒకసారి నువ్వు వస్తావా? క్షమ, నువ్వు కూర్చో, నేను వెళ్ళొస్తాను. పర్లేదు అఖిల్ బాబు, కిచెన్లోకే కదా, నేను వెళ్ళొస్తాను. క్షమ, కొంచెం నెమ్మదిగా. మ్. క్షమ, శ్యామా, క్షమ, క్షమ, శ్యామ, ఏమైంది? శ్యామ, క్షమ, శ్యామా, శ్యామ, ఏమైంది? ఏమైంది? క్షమ, క్షమ, శ్యామా, ఏమైంది ఏమైందమ్మా? శ్యామ? అయ్యో శ్యామ, శ్యామా, 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 అయ్యో శ్యామా, శ్యామా, నువ్వెందుకు వచ్చావు శ్యామా? నేనే పాలు తీసుకొచ్చేదాన్ని కదా. రేయ్, అఖిల్ హాస్పిటల్కి తీసుకెళ్దాం. అలాగే డాడీ. పద. పద నాన్న. శ్యామ, జాగ్రత్త. జాగ్రత్త. పద. శ్యామ,
హలో చెప్పు వనజాక్షి, మన ప్లాన్ ఎంతవరకు వచ్చింది? ఎంతవరకు రావడం ఏంటి మేడం, కంప్లీట్ అయిపోయింది. ఏంటి వనజాక్షి నువ్వు చెప్పేది నిజమా? నిజంగా నిజమే మేడం, మన ప్లాన్ గ్రాండ్ సక్సెస్. అవునా? ఇంతకీ ఎలా చేసావు? ఇప్పుడే హాస్పిటల్ కి తీసుకెళ్లారు. సూపర్ వనజాక్షి. సరే, నేను తర్వాత కాల్ చేస్తాను. అంతా నేననుకున్నట్టే జరుగుతుంది. ఎస్. ఏంటి మేడం ఆలోచిస్తున్నారు? మీ ప్లాన్ సక్సెస్ అయింది కదా, హ్యాపీగా ఉంటారనుకుంటే ఇంకా ఏదో ఆలోచిస్తున్నారేంటి? వనజాక్షి వనజాక్షి వనజాక్షి. ఏంటి మేడం వనజాక్షి అని అన్నిసార్లు అంటున్నారు? నా పేరు అంత బాగుందా? అవును, చాలా బాగుంది. కానీ నేను సీరియస్గా మాట్లాడేటప్పుడు కామెడీ చేయొద్దు. అలాగే మేడం. మన ప్లాన్ సక్సెస్ అయిందంటున్నాం, అది తప్పు. అసలు మనం ప్లాన్ చేయాల్సిందే ఇప్పుడు. అదేంటి మేడం? ఇల్లు అలగ్గానే పండగ కాదు, ముందుంది ముసళ్ళ పండగ అంటారు కదా. ఇప్పుడు మనం ఇల్లు అలికామంతే, అసలు ప్లాన్ ముందుంది. మహానుభావుల మాటలు చేతలు అంత తొందరగా అర్థం కావు అంటారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు మహానుభావురాల్లా కనిపిస్తున్నారు. పొగుడుతున్నావా, బిస్కెట్ వేస్తున్నావా? అయ్యో, ఏంటి మేడం అలా అంటారు? మీ మసాలా తింటున్నదాన్ని మీకు బిస్కెట్ ఎందుకు వేస్తాను? ఊరికే అన్నానులే, కంగారు పడకు. మరి ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏంటి మేడం? శ్యామాకి కొడుకు పుట్టబోతున్నాడు. మన ప్లాన్ వర్కౌట్ కావాలంటే పూర్ణకి కూడా అబ్బాయే పుట్టాలి. అప్పుడే నేను అనుకున్నది సాధించగలుగుతా. శ్యామ వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవడానికి మీరు ఆ పనమ్మాయిని తీసుకొచ్చి బోల్డంత డబ్బు ఖర్చు పెడుతూ మహారాణ్లా చూసుకుంటున్నారు. ఒకవేళ ఆ అమ్మాయికి మగబిడ్డ పుట్టకపోతే? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.